హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం పాస్‌పోర్ట్‌ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. మీరు మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్‌లోని క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో పాస్‌పోర్ట్ సేవ అని టైప్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్‌పోర్ట్ సేవ అని ఫస్ట్ లింక్ ఉంది కదండీ! ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం పాస్‌పోర్ట్ సేవ యొక్క హోమ్ పేజ్‌లోకి వచ్చామండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను కొత్తగా అకౌంట్ లేని వాళ్ళ కోసం ఒకసారి యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్‌పోర్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ టు అప్లై ఎట్ పాస్‌పోర్ట్ ఆఫీస్. మీరు ఇక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ మీ టౌన్‌ని గాని, సిటీని గాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మీకు దగ్గరగా ఉన్న మీ మీ టౌన్ లేకపోతే మీకు దగ్గరగా ఉన్న సిటీని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ టౌన్‌లో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది. అప్లికేషన్ మొత్తం మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఓకేనండి. ఇక్కడ విజయవాడ సెలెక్ట్ తర్వాత ఇక్కడ గివెన్ నేమ్ దగ్గర మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సర్‌నేమ్ దగ్గర వచ్చేసి మీ ఇంటి పేరుని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు క్యాలెండర్ వస్తుందండి. క్యాలెండర్‌లో ఇయర్, మంత్ ఇక్కడ డేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడీ దగ్గర. కింద వచ్చేసి ఇదే ఈమెయిల్ ఐడీని మీరు లాగిన్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే యెస్ మీద క్లిక్ చేయండి. లేదు వేరే ఈమెయిల్ ఐడీ ఇవ్వాలనుకున్నప్పుడు నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ ఐడీ దగ్గర మీరు లాగిన్ కోసం నేమ్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేమ్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ఆ నేమ్ ఉంటే మీకు ఆ నేమ్ అనేది యాక్సెప్ట్ చేస్తదండి. లేదంటే మీరు నేమ్ మళ్ళీ చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ తర్వాత అదే పాస్వర్డ్‌ని మళ్ళీ మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ కిందకి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ హింట్ క్వెషన్స్ దగ్గర మీరెప్పుడైనా గానీ పాస్వర్డ్ మర్చిపోయిన లేదా మీ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మర్చిపోయినప్పుడు ఇక్కడ హింట్ క్వెషన్ తీసుకోండి. ఏదో ఒక క్వెషన్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ పెట్టుకుంటారు గదండీ! రేపు ఎప్పుడైనా మీరు అకౌంట్‌కి సంబంధించి డీటెయిల్స్ మర్చిపోతే ఈ హింట్ క్వెషన్ ద్వారా మీరు అకౌంట్‌ని రికవరీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఉందండి. క్యాప్చాని ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయంగానే మీరు ఎక్కడైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్‌కి అనేది పాస్‌పోర్ట్ సేవ నుంచి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి అక్కడి నుంచి మళ్ళీ లాగిన్‌లోకి రావడం వల్ల మీ యొక్క పాస్‌పోర్ట్ సేవ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయితుందండి. ఓకే. ఇప్పుడు మనం లాగిన్ అయ్యి చూద్దాం. నేను నాకు అకౌంట్ ఉందండి. నాకు అకౌంట్ ఉందండి. అందుకని నేను లాగిన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్. మీకైతే డైరెక్ట్‌గా లాగిన్ అనేది వస్తుందండి. ఏదైతే ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడీ మీ యూజర్ ఐడీ అయితుందండి. తర్వాత ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసుకోండి. కింద క్యాప్చాని ఎంటర్ చేసుకోండి. మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వచ్చింది. అప్లికేషన్ హోమ్‌లో అప్లై ఫర్ ఏ ఫ్రెష్ పాస్‌పోర్ట్ ఆర్ రీఇష్యూ పాస్‌పోర్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మనకు ఫ్రెష్ పాస్‌పోర్ట్ కదండీ కావాల్సింది. ఈ లింక్ మీద మనం క్లిక్ చేయండి. ఓకేనండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోండి మీరు. ఓకేనండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్టా, రీఇష్యూ పాస్‌పోర్టా అని ఉంది.
మనకి ఫ్రెష్ పాస్‌పోర్ట్ కావాలి కాబట్టి దీని మీద టిక్ చేయండి. ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఉండి మీరు ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నప్పుడు రీఇష్యూ పాస్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్‌లో గాని ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఇక్కడ రీఇష్యూ పాస్‌పోర్ట్ మీద టిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. నాకు కొత్తగా కావాలి కాబట్టి ఫ్రెష్ పాస్‌పోర్ట్. తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్‌లో నార్మలా, తత్కాల్ అనేది ఇక్కడ నాకు నార్మల్ కావాలి. తర్వాత మీకు బుక్‌లెట్ టైప్‌లో 36 పేజెస్ కావాలా? 60 పేజెస్ కావాలనేది ఇక్కడ టిక్ చేసుకోండి. 36 పేజెస్. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గివెన్ నేమ్ ఇచ్చారు, సర్‌నేమ్ ఇచ్చారు. ఇక్కడ మీ యొక్క గివెన్ నేమ్ ఇవ్వండి. ఓకే. నేను రఫ్‌గా టైప్ చేస్తున్నాను. రవి, గివెన్ నేమ్, సర్‌నేమ్ వచ్చేసి ఇచ్చానండి. తర్వాత జెండర్ మెయిల్. తర్వాత వేరేగా హావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై అదర్ నేమ్స్. ఈ నేమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని. మనకి ఇంకొక నేమ్ నో మీద క్లిక్ చేయండి. మీరెప్పుడైనా పేరు గాని ఏమైనా చేంజ్ చేశారా అని అడుగుతుంది. అవును. ఒకవేళ మీరు నేమ్స్ ఏదైనా చేంజ్ చేసుకుంటే యెస్ మీద క్లిక్ చేసి మళ్ళీ దానికి సంబంధించిన డేటా అనేది ఇవ్వాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ క్యాలెండర్‌లో టిక్ చేసి డేటా అనేది ఇచ్చేయండి. ఇక్కడ మనం ఏదో ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఔట్ ఆఫ్ ఇండియా? ఇండియాకి మనం ఔట్ సైడ్ ఏదైనా వేరే కంట్రీలో మన బట్ ఉంటే ఇక్కడ యెస్ మీద క్లిక్ చేస్తే లేదు నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎక్కడైతే మనం ఏమో అక్కడ ఆ ఊరు రాయండి. తర్వాత ఇక్కడ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడా, అన్‌మ్యారీడా అనేది ఇక్కడ ఇవ్వాలండి. సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా బర్త్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ అప్లై చేయండి. ఇఫ్ అవైలబుల్ మీకు ఉంటే ఇక్కడ క్లిక్ చేసేయండి. ఎంప్లాయీ టైప్ అంటే మీరు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ జాబా? లేకపోతే ప్రైవేట్ జాబా? హోమ్ మేకరా? నాట్ ఎంప్లాయీ, అదర్సా? ఇక్కడ మీరు ఏ కేటగిరీ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. తర్వాత మనకి అంటే మీ స్పౌస్ గానీ, ఇంకెవరైనా గానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో. అంటే మీ సపోజ్ లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్ గానీ, లేపోతే జెంట్స్ అయితే వాళ్ళ వైఫ్ గానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే యెస్ అని క్లిక్ చేయండి. లేదనుకుంటే నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి. మీరిక్కడైతే గ్రాడ్యుయేట్ చేస్తే గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్. ఒకవేళ మీరు ఏం చదవకపోతే 7th ఆర్ లెస్ అని పెట్టేసేయండి. ఒకవేళ 10th అయితే 10th పాస్ ఆర్ అబోవ్. ఓకేనండి. బిట్వీన్ 8th అండ్ 9th స్టాండర్డ్. ఒకవేళ 8th నుంచి 9th వరకు చదివితే మాత్రం ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. తర్వాత ఇక్కడ నాన్ ఈసీఆర్ కేటగిరీ అనేది ఒకటుందండి. ఇఫ్ ఎలిజిబిలిటీ. మీరు గనక 10th కన్నా తక్కువ చదువుకొని ఉంటే మాత్రం అసలేం చదువుకోకుండా ఉంటే మాత్రం మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీ రారండి. కాబట్టి ఇక్కడ నో అని క్లిక్ ఆటోమేటిక్ నో మీద అది వెళ్ళిపోయింది. అదే మీరు గ్రాడ్యుయేట్ అబోవ్ అయితే యెస్. మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీలో ఉన్నారని. ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరు ఆప్షన్‌ని బట్టి కింద నాన్ ఈసీఆరా అనేది యెస్ ఆర్ నో అనేది సెలెక్ట్ అయిపోతుంది. చూడండి. మీరు 10th అసలు మీరేం చదవలేదు. 10th కన్నా 7th కన్నా తక్కువ చదివితే దీని మీద క్లిక్ చేస్తే నో అని వచ్చింది. అదే మీరు గ్రాడ్యుయేట్ అబోవ్ లేదు 10th అబోవ్ క్లిక్ చేస్తే యెస్ అని వస్తుంది. ఓకేనండి. తర్వాత ఏదైనా ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ ఏదైనా ఉంటే ఇక్కడ రాయండి. మార్క్ ఇవ్వండి. తర్వాత తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత తర్వాత యెస్ ఐ అగ్రీ మీద ఇట్లా క్లిక్ చేసి మీరు ఈ డీటెయిల్స్ అనేది ఎప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీద క్లిక్ చేయండి. మళ్ళీ మనం ఎంటర్ చేసుకోకుండా. సేవ్ అయింది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఇవ్వాలండి. ఒకసారి ఇది కూడా మనం రఫ్‌గా ఎంటర్ చేద్దాం. ఫాదర్ నేమ్.
మదర్స్ నేమ్. ఓకేనండి. ఇది కూడా సేవ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్రెస్ అనేది అడ్రెస్ ఇవ్వాలండి. ఈజ్ యువర్ ప్రెజెంట్ అడ్రెస్ ఈజ్ ఔట్ ఆఫ్ ఇండియా? నో. ఇప్పుడు మనం ఇచ్చే అడ్రెస్ అనేది మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీలో ఉంటే అడ్రెస్ కిందకి వస్తుందని అడుగుతుంది. కాబట్టి నో అని క్లిక్ చేశానండి. ఓకేనా. మీరు ప్రతి ఆప్షన్‌ని మీరు ఫిల్ చేసేటప్పుడు ఆప్షన్స్ మీద టిక్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఉందండి. ఇలా స్టార్ మార్క్ ఉందంటే మ్యాండేటరీ, తప్పకుండా మనం ఫిల్ చేయాలి. ఓకేనండి. ఓకే. ఇక్కడ హౌస్ అనేది మనకు అడిగాడు కాబట్టి నేను ఇక్కడ డేటా ఏస్తాను. ఓకేనండి. నేనంతా రఫ్‌గా చూపించడం కోసం అనేది పెడుతున్నానండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ గూడా మీ ఏరియాలో ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉంటదో, ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రేపు మీకు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పోలీసులనేది ఒకసారి వచ్చి వెరిఫై చేసుకొని ఎళ్తారండి. అందుకని ఇక్కడే మీరు పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేస్తే మీ ఏరియా పోలీస్ స్టేషన్‌ని, ఆ ఏరియాకి సంబంధించిన కానిస్టేబుల్ వచ్చి ఒకసారి మీ యొక్క డేటాని చెక్ చేసుకొని ఎళ్తాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ నేమ్, మీ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏరియా పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నంబర్, ఒకవేళ ఈమెయిల్ ఐడీ ఉంటే ఈమెయిల్ ఐడీని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనండి. ఈజ్ పర్మనెంట్ అడ్రెస్ అవైలబుల్? ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రెస్ ఉంటే యెస్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి. తర్వాత ఏంటి? ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రెస్? అంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ గూడా ఇప్పుడు ఉంటున్న ప్రెజెంట్ అడ్రెస్సేనా? ప్రెజెంట్ అడ్రెస్‌లోకి వస్తుందంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రెస్ ఏం లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఈ ఆప్షన్ ఉండదనమాట. అంటే మనం రెంటెడ్ హౌస్‌లో ఉంటాం కాబట్టి మనం చేంజ్ అయితూ ఉంటాం. ఒకవేళ మీకు ఎక్కడైనా వేరే ఊర్లో మీకు అడ్రెస్ అంటే ఒక మీ సొంత ఇల్లు, జాబ్ వేరే చోట, ఇక్కడ ఒకవేళ సొంత ఇల్లు ఉందంటే యెస్ మీద క్లిక్ చేసి ఆ పర్మనెంట్ అడ్రెస్, ఒకవేళ పైన అడ్రెస్ కాకపోతే ఇక్కడ నో అని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ అడ్రెస్ అనేది మనం ఇవ్వాలి. ఒకసారి ఆప్షన్ చూసుకుంటూ ఉంటే చాలు. ఓకేనండి. ఇక్కడ నేను నో అని సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ గురించి చెక్ చేసుకున్నాను. ఇందాక మనకు ఆప్షన్ అనేది వచ్చిందండి. సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇది ఓకే చేసుకోండి. ఓకే చేయండి. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ కింద మనం మనకు సంబంధించిన ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ సంబంధించి మనం వాళ్ళ యొక్క నేమ్, అడ్రెస్, మొబైల్ నంబర్ అనేది ఇవ్వాలండి. యెస్. మొబైల్ నంబర్ అని ఇచ్చాను. సేవ్ డీటెయిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఏదైనా హావ్ ఎవర్ హెల్డ్ అండ్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్? ఓకే. ఇది నో అని పెట్టేసుకో. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ ఆఫీషియల్ పాస్‌పోర్ట్. ఓకే అండి. ఇక్కడేమో డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి. తర్వాత హావ్ ఎవర్ అప్లైడ్ పాస్‌పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్. మీకెప్పుడైనా పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఇష్యూ అనేది చేయలేదా అని అడుగుతుంది. ఇది కూడా నో అని పెట్టేసేయండి. ఇక్కడ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ ఉన్నాయండి. ఇది ప్రతీదీ మీరు నో అనేది క్లిక్ చేసుకోవాలి. యెస్ అనేది మాత్రం మీరు పెట్టకూడదు. పెట్టకూడదు. మీరు అన్ని నోనే క్లిక్ చేసుకోండి. అంటే మనం ఏదైనా డ్రగ్స్ తీసుకున్నామా? మన మీద పోలీస్ కేసు ఏమైనా ఉన్నాయా?
తర్వాత మన పాస్‌పోర్ట్ ఎప్పుడైనా రిఫ్యూజ్ అయిందా? ఇలాంటికి సంబంధించిన క్వెషన్స్ అన్నమాట ఇవన్నీ. కాబట్టి ప్రతి దానికి మనం నో అనేది మాత్రమే చేసుకోవాలి. ఒకసారి మీరు ఇవన్నీ చూసుకోండి. ఒకసారి టిక్ మార్క్ మళ్ళీ సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు పాస్‌పోర్ట్ అనేది మనం ఇచ్చిన డేటా ప్రకారంగా మనకి ఏ విధంగా ప్రింట్ అనేది వస్తుందో మనకి వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. చెక్ చేసుకోండి. మీకు నేమ్స్ గానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ గానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ అడ్రస్ గానీ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా? మీకు పాస్‌పోర్ట్‌లో ఈ విధంగానే అనేది మనకి ప్రింట్ ఔట్ అనేది వస్తుందనమాట బుక్‌లో. ఇక్కడ మీ ఫోటో, మీ సిగ్నేచర్ అనేది మనం ఆటోమేటిక్‌గా పాస్‌పోర్ట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు వాళ్ళు మన ఫోటో తీసుకొని సిగ్నేచర్ తీసుకుంటారు. అది ప్రింట్ వస్తుంది. తర్వాత మనం అప్లికేషన్‌లో ఇచ్చిన డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు సబ్మిట్ పేమెంట్ చేసిన తర్వాత గూడా మిస్టేక్ ఏదైనా ఉంటే ఇబ్బందేం లేదండి. మన పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ డేటా అనేది రీచెక్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు దాన్ని మళ్ళీ మోడిఫై చేస్తారనమాట. ఇబ్బందయితే ఏం లేదు. ఆఫ్టర్ పేమెంట్ గూడా. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కిందకి మీరు ఏం ఐడెంటిటీ అనేది ఇస్తున్నారు. ఇక్కడ చూడండి. ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట. మీరు డేట్ ఆఫ్ బర్త్ కిందకి ఏం ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేస్తున్నారు. పాన్ కార్డా? తర్వాత మీ ఓటర్ ఐడీ కార్డా? డ్రైవింగ్ లైసెన్సా? ఇలాగా ఇక్కడున్న ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకో పాన్ కార్డ్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ అడ్రెస్. రెసిడెన్సీ అడ్రెస్ కిందకి ఏమిస్తున్నారు? ఆధార్ కార్డా? ఆర్మీ లైసెన్సా? లేదా బ్యాంక్ పాస్‌బుక్. ఇలాగా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఇచ్చేయి. ఆటోమేటిక్‌గా ఈరోజు డేట్ వస్తుందండి. అగ్రీ మీద క్లిక్ చేయండి. సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి. సేవ్ మై డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు మొత్తం అప్లికేషన్ చూసుకోవాలి అంటే ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ మీదకి రండి. వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మొత్తాన్ని ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ప్రింట్ తీసుకోండి. రేపు మీరు టిక్ మార్క్ చేసుకొని మీరు అక్కడ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో మిస్టేక్స్ ఏదైనా ఉన్నా గానీ ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ప్రింట్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నాను. మీరు మొబైల్‌లో కూడా సేమ్ ఆప్షన్ అండి. లేదంటే మొబైల్ వ్యూ అనేది చిన్నగా ఉంటుంది మనకి. మీరు అక్కడ మీ యొక్క మొబైల్‌లోని క్రోమ్ బ్రౌజర్‌లో డెస్క్‌టాప్ మోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మన ల్యాప్‌టాప్‌లో డెస్క్‌టాప్‌లో వచ్చే వ్యూయే మొబైల్‌లో గూడా కనిపిస్తుందనమాట. లేదంటే చిన్న స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి. ఓకేనండి. తర్వాత నేనిప్పుడు సబ్మిట్ ఫార్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్. ఇక్కడ మనం అమౌంట్ పే చేస్తాం. అమౌంట్ పే చేసిన తర్వాత అనేది మనం అనేది స్లాట్ బుక్ చేసుకోవాలి. షెడ్యూల్ మన పాస్‌పోర్ట్ ఇంటర్వ్యూకనమాట. ఇక్కడ చూడండి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఆన్‌లైన్ ఇక్కడ చూడండి మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ అని చూపిస్తుంది. దీని మీద టిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లయింట్ నేమ్, అప్లికేషన్ రెఫరెన్స్ నంబరు, ఓకేనండి. డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ మీరు ఏ లొకేషన్‌లో పాస్‌పోర్ట్ నేను పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి నేనేమో గుంటూరులో కావాలి. కానీ ఇక్కడ గుంటూరు లేదు. సారీ అండి. ఇప్పుడు నాకు గుంటూరు కావాలి. ఇందాక గుంటూరు కనిపియలేదు. ఇప్పుడు చూడండి నేను విజయవాడ సెలెక్ట్ చేయడం వల్ల విజయవాడ కంట్రోల్‌లో మనకి ఏమేమి ఉన్నాయో మొత్తం టౌన్స్ అవన్నీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నాకు గుంటూరు కావాలి. గుంటూరు సెలెక్ట్ చేశాను. ఓకేనండి. గుంటూరు పాస్‌పోర్ట్ ఆఫీస్ యొక్క అడ్రెస్ ఇది. మనకి ఎక్కడుందా అనేది. తర్వాత కింద క్యాప్చాని ఫిల్ చేయండి. క్యాప్చాని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకోటి మనకి ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఎక్కడెక్కడ అయితే ఏ ఏ టౌన్స్‌లో అయితే మనకి డేట్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నేను గుంటూరు అని పెట్టాను కదండీ! నాకు గుంటూరులో ఎప్పుడుందా అనేది ఇక్కడ చూసుకోవచ్చు నేను. చూడండి గుంటూరు. నాకు 6 ఫిబ్రవరిన ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకేనండి. అపాయింట్‌మెంట్ డేట్ ఒకవేళ మీరు మార్చుకోవాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి నాకు జనవరిలో అయితే అన్ని స్లాట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. మొత్తం రెడ్ కలర్‌లో. గ్రీన్ కలర్‌లో ఉంది ఏంటంటే ఆ రోజు మనకనేది స్లాట్ ఉంది. లేదు నెక్స్ట్ మంత్‌లో చూడండి.
6, 7, 8, 9 ఉంది. 1, 2, 3, 4, 5 మీకు ఇవి లేవు. ఓకేనండి. ఇక్కడ మీకు ఏదైనా డేట్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకో. థర్డ్ కావాలంటే థర్డ్ సెలెక్ట్ చేసి. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ టోటల్ ఫీ 1500 రూపీస్ అండి. ఓకేనండి. అమౌంట్ మనం 1500 అనేది పే చేయాలి. మన కాంటాక్ట్ నెంబర్. పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే మన అపాయింట్మెంట్ అనేది మనకి ఏ ఊర్లో ఏ డేట్‌న కావాలో సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పే అండ్ బుక్ మీద మనం క్లిక్ చేసుకొని పేమెంట్ చేసి మన అనేది పాస్‌పోర్ట్ ఆఫీస్‌కెళ్ళేసి మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చండి. ఓకేనండి. మీరు ఒకవేళ ఆ డేట్‌న మీరు వెళ్ళకపోయినా మళ్ళీ మీరు అనేది స్లాట్ మళ్ళీ మార్చుకోవచ్చండి. డేట్ మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఈ విధంగా మనం మన పాస్‌పోర్ట్ సేవ నుంచి కొత్త పాస్‌పోర్ట్‌ని మనం అప్లై నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.